డీటెయిల్స్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి దయాకర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్ధనపేట, పాలకుర్తి నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్పారు. 2 అసెంబ్లీ స్థానాల్లో తామే పోటీ చేస్తామని ప్రకటించారు ఎర్రబెల్లి. ఒక స్థానం నుంచి తాను, మరో స్థానం నుంచి తన సతీమణి పోటీ చేస్తారని ప్రకటించారు. పాలకుర్తిలో ఉషా దయాకర్రావు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు ఎర్రబెల్లి దయాకర్రావు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చీరల కోసం ప్రభుత్వం 450 కోట్లు అప్పు చేస్తుందని ఆరోపించారు. 300 చీరను 1200కు కొనుగోలు చేశారని ఆరోపించారు ఎర్రబెల్లి. ఈ మొత్తం మహిళలే బ్యాంకుకు చెల్లించాలన్నారు. మహిళలు ఇందిరమ్మ చీరలకు మిత్తితో కట్టాల్సి వస్తుందన్నారు ఎర్రబెల్లి. చీరల పేరు మీద సీఎం, సంబంధిత మంత్రులు లంచాలు పంచుకున్నారని ఆరోపించారు. 450 కోట్లు మీ పేరు మీద అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్క చీరకు మీ దగ్గర 1200 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఆ చీర 300 రూపాయలే. 500 రూపాయలు రేవంత్ రెడ్డికి లంచమట, 300 మంత్రికట. మీకు చీర ఖరీదు 300 రూపాయలే. ఇప్పుడు చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. వినండి, చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. మహిళా గ్రూపులకు ఇచ్చిందంటే మహిళా గ్రూపులకు ఇస్తే ఇచ్చేయమను. ఇచ్చేయకుండా సంతకం పెట్టించిండ, సంతకం ఆధార్ కార్డు పెట్టిండ, ఫోటో పెట్టిండ. మనం బ్యాంకు పోతే ఎన్ని తీసుకుంటాడా? బ్యాంకు పోతే ఎన్ని తీసుకుంటాడా? బ్యాంకు పోయినట్టే మీ పేరు మీద 1 నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది. 1200 1300 రూపాయల మిత్తితో కట్టాలి. అప్పుడు ఇందిరమ్మ చీరల సంగతి ఏంటనేది తెలుస్తుంది. అని అన్నారు. ఓ దిక్కున నేను నిలబడతా, ఓ దిక్కున మేడం పెడతా అని చెప్పిన కదా. ఆమె కూడా యాక్టివే. ఇప్పుడు పాలకుర్తిలో తిరుగుతాను. ఆమె ఇద్దరం అవుతాం. నవ్వద్దా? భయాన్ని వస్తాం, మంచిదేనా లేదా? మరి అందరు గట్టికుంటారా లేదా?